ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీ పాపం ఆకాశాన్ని అంటుకుంది. ఇది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా చెప్పట్లేదు, మీ గురువుగా, ప్రపంచ శాంతి దూతగా, వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్గా, మీ వెల్ విషర్గా చెప్తున్నాను. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోండి. ప్రవీణ్ పగడాల ముఖం మీరు చూసారా? ముక్కుని చూపించారా? పెదాలను చూపించారా? కళ్ళు చూపించారా? ముఖాన్ని చూపించారా? అడుగడుక్కు తాక్కొని వెళ్ళాడా? ఇలాంటి మాటలు ఒక సీజన్డ్ రెస్పెక్టబుల్ 4 టైం ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడవచ్చా? మీ పవన్ కళ్యాణ్ వాగాడు అంటే ఆయన పిచ్చోళ్ళ రోజుకో మాట వాడతారు. దెర్ ఇస్ మీనింగ్. మీరు మాట్లాడటం ఏంటండి? ఊహకు అతీతం. మార్పు చెందండి. బైబిల్లో మాట ఉంది, మీరు మార్పు చెందితే ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. లేదా అతి త్వరలో మీరు దేవుని తీర్పుకు చాలా దగ్గర అవుతున్నారు. నేను ఎవరెవరికి ఇలాంటి వార్నింగ్లు ఇచ్చానో వారందరూ మార్పు చెందిన వాళ్ళు బ్రతుకున్నారు. మార్పు చెందిన వారు దేవుని ఉగ్రతకు పాలయ్యారు. నాతాను ప్రవక్త బైబిల్లో దావీదుని హెచ్చరించినప్పుడు నాతాను మాటలు విని దావీదు మార్పు చెందాడు గనక దేవుడు ఆయన క్షమించాడు. సాలమన్ లాంటి ఒక గొప్ప మహారాజుని ఆయన ద్వారా ఈ ప్రపంచానికి పంపించాడు. మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను. లేదా మీ గోతిని మీరే తవ్వుకుంటే నాశనం అయ్యేది మీరే. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.